బావా, డిఎన్ఏ టెస్ట్ వద్దు, ఏమొద్దు. నువ్వు లోపలికి వెళ్ళు, నేను వీళ్ళని పంపించేస్తాను. యమజ ఎందుకు డిఎన్ఏ టెస్ట్ అంటే భయపడుతోంది? కొంపతీసి అదంతా అబద్ధమా? నేనడిగినా యమజ నిజం చెప్పదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అలా అమావాస్య రోజే ఆత్మలు వచ్చినట్టు నేనెప్పుడు డిప్రెషన్లో ఉన్నా నువ్వు వచ్చేస్తావు. ఏంటో చెప్పు. ఏంటి పొద్దున తెగ బిల్డప్లు ఇచ్చేసావు, ఏంటేంటో మాట్లాడేశావు. ఇప్పుడు చెప్పు. అర్జున్ ప్రసాద్ తల్లైన భువనేశ్వరి గారు మా యమజతో బట్టలు ఉతికించారు, గరిటె కాల్చి వాతలు పెట్టారు, గొడ్డు చాకరీ చేయించారు. నన్ను నా కూతుర్ని ఒక రాత్రంతా ఇదిగో ఈ స్తంభానికి కట్టేశారు. కొంచెం ఓవర్ యాక్షన్ చేశానా? కొంచెమేంటి, చాలా బాగా చేశావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశావు. రేపు దానికి రెండింతలు ఇచ్చేస్తా. నువ్వు జీవితాంతం మర్చిపోలేని సినిమా చూపిస్తా నీకు. యమజ చెప్పేది నిజమని తేలితే బాగుండును. ఈ కాకి పీక పిసికి చంపేద్దును. యమజ అబద్ధం చెప్పుంటే నా పని అయిపోయినట్లే. ఆ యమజాడిది నాటకం, నువ్వు దానికి వంత పాడావు. మమ్మల్ని మోసం చెయ్యాలి అనుకున్నావు. రేపు డిఎన్ఏ రిపోర్ట్స్ రాని, అప్పుడుంటది నీకు. ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఇక్కడుంది అలా ఇంటర్నేషనల్ కిడ్నాపర్. కిడ్నాప్లకి ఎక్కువ, మర్డర్లకి తక్కువ. అలాంటి నా చేతిలో మోసపోకుండా ఉండటానికి నీకున్న అర్హత ఏంటి? అవునా? ఇప్పుడు కాదు, నీ సంగతి రేపు చెప్తాను. యమజ చెప్పేది అబద్ధం తెలిసిన వెంటనే దానికన్నా ముందు నీకే ఎక్కువ పడతాయి. ఒకవేళ యమజ చెప్పేది నిజమై తన కడుపులో బిడ్డకు అర్జునే తండ్రిని తెలిస్తే అప్పుడు కూడా నీకే పడతాయి. ఎక్స్ట్రా వేషాలు వేస్తున్నావు కదా, అందుకు. నీకు నాకు అదే తేడా కాకి. నేను సీలింగ్ ఫ్యాన్ లాంటిదాన్ని. ఒక చోటే ఉండి అందరికీ గాలి తగిలేలా చేస్తాను. నువ్వు టేబుల్ ఫ్యాన్ లాంటిదానివి, చుట్టూ తిరుగుతావు గాని ఎవ్వరికి గాలి రాదు. అర్థమయ్యేలా చెప్పు. రేపు యమజ బిడ్డకి అర్జునే తండ్రి అని తెలిస్తే ఆస్తి మొత్తం యమజకొచ్చేస్తుంది. అప్పుడు భువనతో పాటు నువ్వు కూడా బయటికి పోవాలి. దానికంటే ముందే నువ్వు మా పార్టీలోకి వచ్చేసావనుకో, మాతో పాటు హ్యాపీగా ఉండొచ్చు. సమయం లేదు మిత్రమా, రణవా శరణవా. ఏమనుకుంటున్నావే నువ్వు? ఇక్కడుంది కాకి, అన్ని కోసం ప్రాణాలు ఇస్తుంది తప్ప ద్రోహం చేయదు. ఇది నువ్వు గుర్తుంచుకో. భువన కోసం ప్రాణాలిస్తుందా? ప్రాణాలివ్వటానికి ఇదేమైనా కోడ, మేక, చేప? ఏదో నాకు సాయంగా ఉంటుంది కదా అని మా పార్టీలోకి పిలిస్తే అంత హర్ట్ అయిపోయిందేంటి? నిజం బయటకొచ్చే లోపు ఈ సొసైటీ మనల్ని బతకనివ్వాలి కదా. అత్తయ్య పిలిచారంట. అవును కావేరి. కావేరి, నేను నిన్ను కోడలిగా ఎప్పుడూ అనుకోలేదు. నా కూతురుగానే అనుకున్నాను. నీకు ఏ సమస్య వచ్చినా అమ్మలా అండగా నిలబడ్డాను. నువ్వు కూడా నా కుటుంబం కోసం అలాగే నిలబడ్డావు. ఎన్నో సమస్యల నుండి అర్జున్ని బయటకు తీసుకొచ్చావు. అత్తయ్య, మీరేదో చెప్పాలనుకుంటున్నారని నాకు అర్థమైంది.
అదేంటో చెప్పండి. కావేరి, అర్జున్ లైఫ్లో ఏవేవో జరిగిపోతున్నాయి. ఆ యమజ వల్ల ఎన్నో రకాల కష్టాలు పడుతున్నాడు. ఒకప్పుడు ఆఫీసులో డ్రైవర్ని చేసి నానా బాధలు పెట్టింది. తర్వాత నీ మీద నిందలు వేసి వాడికి మనశ్శాంతి లేకుండా చేసింది. అక్క అలాంటి పనులు చేసినందువల్లే మీతో ధైర్యంగా తన గురించి మాట్లాడలేకపోతున్నానత్తయ్య.